హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. నేను ప్రీవియస్ క్లాస్లో అరణ్యకాండ గురించి ఎలా గుర్తుపెట్టాలి వాక్యాలు ఇస్తే అని చెప్పాను కదా. మరి ఇప్పుడు కిష్కింధకాండ కిష్కింధకాండలో వాక్యాలు ఎలా ఇస్తారు, వేటిని బట్టి మనము అది కిష్కింధకాండ అని కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను మీకు సులభంగా వివరిస్తాను. కిష్కింధకాండ, మీకు కిష్కింధకాండ అనగానే మీకు ఎవరెవరు గుర్తు రావాలంటే మనకు సుగ్రీవుడు, వాలి, సుగ్రీవుడు, తార, తర్వాత రుమ, వానరులు, జాంబవంతుడు, తర్వాత ఋష్యమూక పర్వతము, ఇవన్నీ మీకు గుర్తు రావాలి. అంతేకాదు మాయావి కూడా గుర్తు రావాలి. మాయావి ఇచ్చినా కూడా తార వచ్చిన, సుగ్రీవుడి యొక్క పట్టాభిషేకం వచ్చిన, ఋష్యముఖ పర్వతం నుంచి శ్రీ రామలక్ష్మణుని చూశారు అని ఇచ్చిన మీరు ఇదే రాయండి. తర్వాత సుగ్రీవుణ్ణి రాజభ్రష్టుని చేసి సుగ్రీవుని యొక్క భార్యను రుమను అపహరించాడు అని ఇచ్చినా కూడా మీరు కిష్కింధకాండనే గుర్తుపెట్టాలి. కిష్కింధకాండలో మీకు చాలా తక్కువగానే ఉంటాయి, సులభంగా మీరు గుర్తుపెట్టవచ్చు. పంపా సరోవర ప్రాంతము పరమ రమణీయంగా ఉంది. కిష్కింధకాండలో మొట్టమొదటి వాక్యాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, చివరి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ పంపా సరోవరానికి సందర్శించారు అని వస్తే మనకు అది అరణ్యకాండ వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది అని వస్తే కిష్కింధకాండ అని పెట్టాలి. ఇందాక నేను చెప్పాను కిష్కింధకాండని ఎలా గుర్తుపెడతారని చెప్పాను. వాలి వచ్చినా, సుగ్రీవుడు వచ్చినా, జాంబవంతుడు వచ్చినా, వానర సైన్యం వచ్చినా, పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది అని వచ్చినా, ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణుని చూశారు, శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి మాయావి వైరం, ఇవన్నీ కూడా మీరు మాయావిని చంపి వాలి తిరిగి 1 సంవత్సరం తర్వాత తిరిగి రావడము, ఇవన్నీ కూడా మీరు కిష్కింధకాండ అనే పెట్టాలి. తర్వాత సుగ్రీవుని వాలి రాజ్యభ్రష్టుని చేయడము, తన భార్యను ఎత్తుకొని పోవడము, సుగ్రీవుని భార్యని, ఇవన్నీ వచ్చినా కూడా మీరు ఏం రాస్తారు, కిష్కింధకాండ అనే రాయాలి. తర్వాత సుగ్రీవుడు భూమండలం అంతా తిరిగి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎక్కడికి వచ్చాడు, ఋష్యముఖ పర్వతం పైన తలదాచుకున్నాడు. అది వచ్చినా కూడా మీరు ఏం రాస్తారు, కిష్కింధకాండ అనే రాయండి. సుగ్రీవుడు పట్టాభిషేకము, అంగదుడి పట్టాభిషేకము, ఇవన్నీ వచ్చినా కూడా మీరు ఏం చేస్తారు, కిష్కింధకాండ అనే పెట్టాలి. ఇప్పుడు కిష్కింధకాండను వాక్యాలు ఎలా అడుగుతారో చెప్తాను. మొదట ఉంది కదా, అదే అడగొచ్చు. పంపా సరోవరం ప్రాంతము పరమ రమణీయంగా ఉంది అనిస్తే ఏం రాస్తారు, కిష్కింధకాండ. కిష్కింధ చాలామంది పిల్లలు ఏబిసిడి గ్రేడ్ పిల్లలు అందరూ కూడా తప్పు రాస్తుంటారు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాగుడిస్తే కి, షాగుడిస్తే షి రాయాలి, రెండింటికి గుడిలే వస్తాయి. తర్వాత కావొత్తిచ్చి 0 పెట్టాలి. తర్వాత ధాకి దీర్ఘము పొక్కిలి వస్తుంది. కాండం, సుందరాకాండం అంటే కాకు దీర్ఘము 0, డాకు తలకట్టు 0, సుందరాకాండ అని రాయొచ్చు, కాండం అని కూడా రాయొచ్చు. పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది అని అడిగితే సుందరాకాండ అని పెట్టండి. తర్వాత ఇందాకే చెప్పాను, ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు అనిస్తే కిష్కింధకాండ వస్తుంది. మనము అరణ్యకాండలో ఏం చెప్పుకున్నాము, ఋష్యమూక పర్వతంకి శ్రీరామ లక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు అని ఉంది. అది వేరే, అంటే అక్కడ బయలుదేరారు. ఇక్కడ రామలక్ష్మణులను ఎవరు చూస్తారు, సుగ్రీవుడు చూస్తాడు పర్వతం నుంచి, హనుమంతుడు వీళ్ళు. కాబట్టి ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు అని వస్తే మనకు కిష్కింధకాండ వస్తుంది. సుగ్రీవుని యొక్క ఆనతి మీద రామలక్ష్మణున్న చోటికి 1 గంతు వేశాడు హనుమంతుడు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులు రావడం చూస్తారు. చూసి సుగ్రీవుడు పోయి వాళ్ళు ఎవరో కనుక్కొని రమ్మని చెప్తాడు కదా. కాబట్టి సుగ్రీవుని యొక్క ఆనతి మీద అంటే అతని యొక్క ఆజ్ఞతో రామలక్ష్మణున్న చోటికి 1 గంతు వేస్తాడు హనుమంతుడు. హనుమంతుడు వచ్చితే కిష్కింధకాండ అని రాయండి. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. శ్రీరామ సుగ్రీవుల మైత్రి అని వస్తేనే
స్నేహం వస్తేనే మీకు కిష్కింధకాండని గుర్తు రావాలి. తర్వాత సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు బలవంతంగా స్త్రీని తీసుకొని పోవడం చూశామన్నాడు అని వచ్చినాడు అనుకోండి. అంతే కదా, సీతను అపహరించి తీసుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళు చూస్తారు, సుగ్రీవుడు వీళ్ళంతా ఉంటారు కదా కొండ మీద వృషముఖ పర్వతం పైన. కాబట్టి గతంలో మేము మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు బలవంతంగా స్త్రీని తీసుకొని పోవడం చూశామని అన్నాడు అని వస్తే అది కిష్కింధకాండ అని రాయండి. తర్వాత ఏమని అడగొచ్చు, శ్రీరాముడు శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. శ్రీరాముడు సుగ్రీవుడు ఈ రెండు పదాలు కనిపిస్తేనే మీకు అది కిష్కింధకాండ. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. మాయావి వచ్చినాడంటే కూడా మనకు కిష్కింధకాండని. ఎందుకు, మాయావి వాళ్ళిద్దరు యుద్ధం చేస్తారు కదా. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, యుద్ధం వచ్చింది కదా అని యుద్ధకాండాన్ని రాయకూడదు. ఇక్కడ మనకు మెయిన్ మాయావి ఉండేది ఎక్కడ, కిష్కింధకాండలో. కాబట్టి మాయావి వస్తే కిష్కింధకాండ. వాలి వదకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు. ఇక్కడ మాయావి ఎవరితో యుద్ధం చేసేది, వాలితోని. కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోవాలి, వాలి, సుగ్రీవుడు, మాయావి ఈ పదాలు వస్తే మీకు కిష్కింధకాండ అనమాట. వాలి వదకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు. ఎవరు తొందర పెట్టేది, సుగ్రీవుడు కదా. కాబట్టి వాలి వధ వచ్చిందనుకోండి, అది కిష్కింధకాండ. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. సుగ్రీవుడు వాలి కనిపించింది, ఇది ఏ కాండ, కిష్కింధకాండ. ప్రాణభయంతో ఋష్యమూకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అంటే వీళ్ళిద్దరు ట్విన్స్ కదా, కవల పిల్లలు కదా, గుర్తుపట్టక రాముడు ఫస్ట్ చంపేయలేడనమాట. కాబట్టి అప్పుడు మళ్ళీ తిరిగి ప్రాణభయంతోనే ఎవరు, సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతానికి తిరిగి వస్తాడు. కాబట్టి ప్రాణభయంతో ఋష్యముఖానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు అని వస్తే అది కిష్కింధకాండ అని పెట్టండి. తర్వాత లక్ష్మణుడు హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుని వద్దకు వచ్చాడు. సుగ్రీవుడు అనే పదం వస్తేనే మనకు కిష్కింధకాండ కదా. అంటే లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, హనుమంతుడితో కలిసి రాముడు సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు అని వచ్చిందనుకోండి, కిష్కింధకాండ అని రాయండి. తర్వాత తార మాటలను పెడచెవిన పెట్టాడు వాలి. తార వచ్చినా కూడా మనకు వాలి భార్య ఎవరు, తార. కాబట్టి తార మాటలను పెడచెవిన పెట్టాడు అని వచ్చిందనుకోండి, పెట్టింది ఎవరు, వాలి కదా. వాలి కనిపించాడు, తార కనిపించింది. తార వాలి వచ్చిందంటే మనకు అది కిష్కింధకాండ అవుతుంది. యుద్ధ దిశగా అడుగులు వేశాడు వాలి అని వచ్చినా కూడా కిష్కింధకాండనే. తర్వాత ఇంకా ఏమని అడగొచ్చు, ఇంకా చాలా రకాలుగా అడుగుతారు. వాలి సుగ్రీవుల యొక్క పోరు తీవ్రంగా సాగుతున్నది. వాలి సుగ్రీవుడు పదాలు వచ్చినాయి, ఏది రాస్తారు, కిష్కింధకాండ. వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు కదా. ఫస్ట్ సంకోచపడతాడు శ్రీరాముడు, ఏమని, చంపొచ్చో లేదో చెట్టు చాటు నుంచి అని. కాబట్టి వాలి సుగ్రీవుల వానరుణ్ణి కనుక చాటు నుంచి చంపొచ్చు అని చెప్తారు కదా శ్రీరామునికి. కాబట్టి అది కూడా కిష్కింధకాండ అని రాయండి. శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. శ్రీరాముని యొక్క మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. ఇక్కడ వాలి వచ్చింది కాబట్టి మీరు కిష్కింధకాండ అని రాయొచ్చు. అంటే ఇక్కడ శ్రీరాముడు సంహరించడం అన్నమాట వాలిని, అది కాబట్టి అది కిష్కింధకాండ. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. అంటే ఇక్కడ హనుమంతుడు మనకు శ్రీరామునికి సుగ్రీవునికి మధ్య వారధిలాగా ఉన్నాడు. కాబట్టి హనుమంతుడు శ్రీరాముడితోనే